నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మను మంచి పనులకు ఉపయోగిస్తూ సమాజానికి దోహదపడాలని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సత్యనారాయణ స్వామీజీ అన్నారు. దత్తక్షేత్రనాథ యాత్రలో భాగంగా అద్దంకి దత్తపాదుక క్షేత్రంకు విచ్చేశారు. అద్దంకికి వచ్చిన సత్యనారాయణ స్వామీజీకి భక్తులు ఘన స్వాగతం పలికారు. స్వాగత సభ అనంతరం దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తదుపరి శ్రీ చకర్చన సంకీర్తన జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యి స్వామివారి అనుగ్రహ భాషను విన్నారు. బుధవారం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ధన్వంతరి రాగసాగర కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వ్యక్తి ధర్మం పాటించాలని, తప్పు చేసిన తర్వాత కంటే ముందుగానే ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలని సత్యనారాయణ స్వామీజీ సూచించారు. అద్దంకి క్షేత్రంలో నిత్యం దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ రాగసాగర యాత్రలో స్వామీజీ వారు చిగిరాల, అద్దంకి, పరుచూరు ఈ 3 ఊర్లు కవర్ చేయడానికి కార్యక్రమం వేసుకున్నాం. దీంట్లో మొదటిది అద్దంకికి వచ్చాం. ఈ అద్దంకిలో ఇక్కడ ధన్వంతరి దత్తాత్రేయుడిని స్థాపన చేయటం జరిగింది. చిన్నదైనప్పటికీ కూడా కీర్తి పెద్దది అన్నట్టుగా ఇక్కడ ఉండేటువంటి భక్తులు, పరమ భక్తులు అందరూ కూడా, ధార్మికమైనటువంటి గుణం సంపన్నులు అందరూ కూడా ఇటువంటి స్థలంలో ఈరోజు ఈ ఆశ్రమంలో, ఈ పీఠంలో ధన్వంతరి రాగసాగరాన్ని చేయటం జరుగుతున్నది. దాన్ని వినే వాళ్ళకి, ఎవరెవరు వింటున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం ఉండని అనే ఒక దృష్టితో, ఆ దృష్టితో ధార్మిక గుణం కావాలన్నది. ఇప్పుడు ధార్మిక గుణం యువతరానికి ఎక్కువ పెరుగుతున్నది. చాలా సంతోషం. దానికి సాక్ష్యం మనకు ప్రయాగరాజ్ కుంభమేళనే సాక్షి మనకు. అట్లనే పండరాపురంలో పాండురంగుడే సాక్షి. అట్లనే తిరుపతిలో వెంకటరమణ స్వామినే సాక్షి. యువతరం పెరిగింది అనటానికి. ఇప్పుడు ధర్మ జాగృతి కలుగుతుంది అందరికి కూడా. ఇటువంటి సమయంలో మనమంతా కూడా అందరూ చేరుకొని మంచి కార్యక్రమాలు చేస్తామనే ఉద్దేశంతో ఈ రాగసాగరాన్ని నడపటం జరుగుతున్నది. జై గురుదత్త. అద్దంకి వాళ్ళందరికీ కూడా నా మీద ఉండే ప్రేమ, అది అపారమైన భక్తి, వాళ్ళందరికీ మంచిది కానీ. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తమ దత్తక్షేత్ర యాత్రలో అద్దంకి వచ్చి ఉన్నారు. ఈ అద్దంకి క్షేత్రంలో 2006లో పూజ్య స్వామీజీ వారు ధన్వంతరి దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ధన్వంతరి అంటే అందరికీ ఆరోగ్యం ఇచ్చేవాడు. ఇటువంటి ఈ క్షేత్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి, చదువు, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము అన్నీ బాగుండాలి అనే సంకల్పంతో ఇక్కడ విశేషంగా దత్తాత్రేయ స్వామికి అర్చన చేసి ఈరోజు ధన్వంతరి రాగసాగర అనేటువంటి నాద చికిత్సా కార్యక్రమంతో అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. మంచి శబ్దాలు, మంచి నాదము, మంచి మాటలు మనం వింటూ ఉండాలి. అది మనకు బలం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ప్రతిరోజు మంత్రం చేసుకోవాలి, ఆ మంత్ర బలాన్ని పెంచుకోవాలి. అప్పుడు మనస్సు శుద్ధమవుతుంది, భగవంతుడి ఆశీస్సులు, అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు చాలా పవిత్రమైన మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య రోజు స్వామీజీ వారు ఇక్కడ ధన్వంతరి రాగసాగర అనుగ్రహిస్తున్న రోజు అందరూ సంకల్పం చేసుకోండి. ప్రతిరోజు కనీసం ఒక 15 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని కూర్చోవటం, మంచి సంగీతము, మంచి కీర్తనలు, భజనలు, స్వామీజీ వారి నాదము, ఇటువంటి వాటిని వినటం ప్రతిరోజు పడుకోబోయే ముందు. ఇటువంటి అలవాట్లు చేసుకుని అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఆ ఆరోగ్యాన్ని, మీకు భగవంతుడు ఇచ్చిన దాన్ని మంచి సేవకి వినియోగించండి. అన్నదానము, విద్యాదానము, వైద్యదానము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బాగా చేయండి అని స్వామీజీ వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మీకు అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు, గురుకృప పరిపూర్ణంగా కలగాలి అని చెప్తూ అద్దంకిలో ఉన్నటువంటి ధన్వంతరి దత్తాత్రేయ స్వామిని ప్రతి వారము గురువారం దత్తుడిని దర్శనం చేస్తే విశేషం. ఆదివారం ఇక్కడ తైలాభిషేకం జరుగుతుంది. శనిగ్రహ దోషాలు పరిహారం, గ్రహ దోషాలన్నీ నివారణ అయ్యేందుకోసం వచ్చి మీరు కూడా ఆ తైలాభిషేకం చేయించుకోండి. మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, శివ సన్నిధి ఉంది, గణపతి ఉన్నారు. ఇక్కడ అన్ని అర్చనలు చేయించుకోండి.
అక్కడ చాలా చక్కగా అన్నదానాలు చేస్తున్నారు. ఈ అన్నదానాది కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్పంచుకోండి. మీకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. చేపలన్నీ పట్టుకున్నాడు, తన వల నుంచి తీసుకున్నాడు, పడటం బాగా ఆడితే మాట్లాడారు. తర్వాత వాడు మళ్ళీ వాపసు దుర్గం అని అంటారు. రోడ్లో తిరిగే వాళ్ళందరికీ కూడా నైవేద్యం పెట్టి ఆ మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు ఎవరు వచ్చినా కూడా అక్కడ అన్నదానం జరిగే వ్యవస్థ. వాళ్ళు వీళ్ళు అనే ప్రశ్నే లేదు. అక్కడ ముస్లిమ్స్ వస్తున్నారు, క్రిస్టియన్స్ వస్తున్నారు. ఆ సేవలో కూడా మీరందరూ పాల్పంచుకోండి. ఇప్పుడు మనం పూజ్య అప్పాజీ వారి దత్తవాణి విందాము. శ్రద్ధగా స్వామిజీ వారు చెప్పి ఒకరికి వెళ్ళి వాళ్ళు ఒక్కరు తెలుసుకోలేదు. సిద్ధం గెలుస్తారు. ఎందుకంటే నాన్నగారు అడిగితే చెప్పాలి కదా, ఏమో నేర్చుకున్నామని. అని మొదటి వాడు వెళ్ళాడు. అడిగాడు, స్వామి నాకేం అర్థం కాలేదు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, సిపిఎం పార్టీ మొదటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య తెలిపారు. అద్దంకి పట్టణంలోని స్థానిక సుందరయ్య భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి గంగయ్య మాట్లాడారు. ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరిగే రాష్ట్ర మహాసభలకు అద్దంకి నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బాపట్ల జిల్లా అభివృద్ధిపై చూడలేదని, అద్దంకిలో భవనాసి, ఎర్రంచిన్న పోలిరెడ్డి ఎత్తిపోతలకు పథకం నేటికి పూర్తి కాలేదన్నారు. 2 ప్రాజెక్టులు పూర్తి అయితే సాగు, త్రాగునీటికి ఇబ్బందులు ఉండవు అన్నారు. జిల్లాలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని గంగయ్య డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 27వ మహాసభలు ఈ నెల ఫిబ్రవరి నెల 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఈ రాష్ట్ర మహాసభల్లో సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద ప్రజలలో చైతన్యవంతం చేస్తూ, ప్రజా సమస్యల్ని గుర్తిస్తూ 5 జాతాలు వస్తున్నాయి. 31వ తేదీ మధ్యాహ్నం 1 గంటకి మన అద్దంకికి పోలవరం నుండి బయలుదేరినటువంటి రాష్ట్ర జాత మన అద్దంకికి వస్తుంది. 31వ తేదీ మధ్యాహ్నం వచ్చేటువంటి ఈ జాతాకి స్వాగతం పలికి, అట్లనే ఈ సందర్భంగా జరిగేటువంటి సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఈ మౌలిక సమస్యల పట్ల సరైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. మన అద్దంకి నియోజకవర్గాన్ని చూస్తే భవనాసి రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల క్రితం ఎక్కువ భాగం పూర్తి చేసి అట్లనే ఆగిపోయింది. కొద్దిపాటి నిధులతోటి సుమారుగా 10,000 ఎకరాలకి సాగునీటిని అందించేటువంటి అవకాశం కూడా ఉంది. అట్లనే మేదరమెట్లలో ఉండేటువంటి ఎర్రం పోలిరెడ్డి ఎత్తిపోతల పథకం ఇంకా పూర్తి కాదు. అట్లనే గుళ్ళకమ్మ ప్రాజెక్టు కట్టారు, దాని కింద కాలువలో అట్లనే ఆగిపోయినాయి. అట్లనే నిర్వాసితులకు కూడా సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. అద్దంకిలో ట్రాఫిక్ సమస్య బాగా జటిలంగా ఉంది. దీనికి బైపాస్ వేయాలి అని చెప్పేసి గతంలోనే ప్రతిపాదనలు వచ్చినాయి. పాలకవర్గం యొక్క నిర్లక్ష్యంతో అవి మూలం పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అద్దంకి ప్రజలు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు.
ఇట్లా మన ప్రాంతంలోనూ జిల్లాలోనూ అనేక సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా దీని అభివృద్ధి కోసం సరైనటువంటి ప్రయత్నం జరగట్లేదు. ఏదో రకంగా మాటలకే పరిమితం అవుతున్నారు తప్పితే చేతల్లో కావట్లేదు. అందుకని ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ అన్ని సమస్యల మీద రేపు జరిగేటువంటి జాతాల్లోనూ రాష్ట్ర మహాసభల్లోనూ ఈ సమస్యల్ని దృష్టికి తీసుకొచ్చి ప్రజల ఆందోళనతోటి పాలకవర్గాల మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీ భావిస్తుంది. అందుకని మన ప్రాంతంలో జరిగేటువంటి జాతాన్ని జయప్రదం చేయాలని కన్నడ పది కవితా పితామహుడు శ్రీ పురంధరదాసుల వారి 461వ ఆరాధన కార్యక్రమం అద్దంకిలోని శ్రీ పురంధరదాసుల వారి విగ్రహం వద్ద శ్రీదాస భారతీయ జానపద కళాక్షేత్రం అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా పురంధరదాసుల వారి విగ్రహానికి ప్రముఖులందరూ కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పురంధరదాసుల వారి విగ్రహం అద్దంకిలో స్థాపించడం సభ్యులందరి పూర్వజన్మ పుణ్యఫలం అన్నారు. పురంధరదాసుల వారి కీర్తనలో అందరికీ అర్థమైన రీతిలో పాడుకునే విధంగా రచించడం జరిగిందన్నారు. పురంధరదాసుల విగ్రహం భారతదేశంలోనే 2వ విగ్రహం అద్దంకిలోనే ఉందన్నారు. విగ్రహ స్థాపనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అందరి సహాయ సహకారాలతో విగ్రహం ప్రతిష్ఠ చేసుకొని ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. కన్నడ పద కవితా పితామహుడైనటువంటి పురంధరదాసుల వారి 461వ ఆరాధన మహోత్సవం అద్దంకి గల మెయిన్ రోడ్లో గల పురంధరదాసుల వారి విగ్రహం వద్ద దానికి పెద్దలుగా నుంచి పురంధరదాసుల ఆరాధన కార్యక్రమాలు విజయంగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి మహానుభావుడు ఈరోజు తిరుమలలో దాదాపుగా 5,000 మందికే టీటీడీ చైర్మన్ గారు అలాగే ఈఓ గారి ఆధ్వర్యంలో టీటీడీ దాస్ సాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి శ్రీ ఆనంద్ తీర్థాచార్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా 5,000 మంది కళాకారులచే పురంధరదాసుల కార్యక్రమం ఆరాధన కార్యక్రమం తిరుమలలో అద్వితీయంగా జరుగుతుంది. దాని తర్వాత భారతదేశంలో 2వ విగ్రహంగా చెప్పుకున్న అద్దంకిలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి సాహితీవేత్తలు అందరికీ అని రాజగురువు వ్యాసతృతులచే ప్రశంసపడిన వ్యక్తి పురంధరదాసు గారు. ఆయన 1484వ సంవత్సరంలో కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో తీర్థాళి తాలూకాలో అరగనేటువంటి గ్రామంలో ఒక వైశ్య కుటుంబంలో జన్మించాడు. తర్వాత ఆయనకి 16వ సంవత్సరంలోనే సరస్వతీబాయి అనేటువంటి వివాహం జరిగింది. ఆయన తర్వాత 30వ సంవత్సరంలో ఆయన చూసి ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు ఈ డబ్బు సంపాదన వల్ల కలిగేటువంటి అనర్థాలను వాటి గురించి ఉన్నదంతా కూడాను ఆయన దానం చేసి ఆయన పూర్తిగా పురంధరదాసుగా పేరు మార్చుకొని దీంట్లోకి వచ్చాడు. తర్వాత వ్యాసయుద్ధ మీద సంగీతం నేర్చుకున్నటువంటి మొట్టమొదటి కర్ణాటక ఆంధ్ర సంగీత పితామహుడు మొదటివాడుగా ఆయన చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన ఈ యొక్క కీర్తనలు కూడాను తిరుపతి, వేలూరు, అలాగే శ్రీరంగం అవన్నీ తిరిగి ఆయన ఎన్నో కీర్తనలు రాశాడు. ప్రతి కీర్తన ఆయన రాసినటువంటి సంకీర్తన అన్నీ కూడాను విష్ణుమూర్తికి అంకితం చేశాడు. తర్వాత ఆయన ఎన్ని వేల గేయాలు రాసినా ప్రస్తుతము ఒక 1000 గేయాలు మాత్రమే మనకి లభ్యంగా ఉంటూ ఉన్నాయి. ఆయన రాసినటువంటి శ్రీ వెంకటాచల తిరుపతి అనేటువంటి యొక్క ఆ గేయము ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యము. వైకుంఠ అమావాస్య సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో బుధవారం కదలి వల్లర్చన ఎంతో విశేషంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి 10,000 అరటి పండ్లతో స్వామివారికి అర్చకులు, వేద పండితులు కలిసి కదలి వల్లర్చన నిర్వహించారు. అనంతరం స్వామివారిని అరటి పండ్లతో అలంకరణ చేసి మహానివేదన, పంచహారతులు, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు వంగలహరి శంకర అవధాని మాట్లాడుతూ, నేడు మౌని అమావాస్య బుధవారం కలిసి రావటం ఎంతో విశేషమైనదని, మౌని అంటే
మౌనంగా ఉండటం అని ప్రతి నెల లాగానే ఈ నెల అమావాస్య సందర్భంగా దాతల సహాయ సహకారాలతో ప్రసన్నాంజనేయ స్వామి వారికి 10,000 అరటి పండ్లతో కదలి ఫలార్చన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజున మన శంకరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి నెలకి ఈ అమావాస్య రోజున 10,000 అరటిపళ్ళ పూజా కార్యక్రమం భక్తుల సహకారంతో జరుగుతున్నది. ఈ రోజున పుష్యబహుళ అమావాస్య, దీన్ని మౌని అమావాస్య అని కూడా అంటారు. ఉత్తర భారతదేశంలో చాలా విశేషంగా చేస్తుంటారు. ఈ రోజున విశేషం ఏంటంటే అమావాస్య బుధవారం, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం చాలా విశేషమైన పర్వదివసము. ఈ రోజున స్వామివారికి ఉదయం ఆలయ ప్రదక్షిణము, గణపతి పూజ, పృథ్వీకరణ అయిన తర్వాత ప్రారంభం చేసి ఇప్పుడు 8 ఆవృత్తులై 9వ ఆవృత్తి పూజ ప్రారంభమైంది. కావున 50 మంది భక్తులు స్వామివారిని ఈ సమయంలో దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. పంటలు సాగు చేసే సమయంలో పురుగు మందుల వినియోగం తగ్గించాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దంకి మండలం తిమ్మాయపాలెం మరియు రామాయపాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏడీఆర్ ధనరాజ్ ఏవో వెంకటకృష్ణ హాజరయ్యి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పురుగు మందుల వాడకం తగ్గించాలని ఏడీఆర్ ధనరాజ్ తెలిపారు. మనం ఎక్కడికి పోయినా సరే ఐడి ద్వారా ఫార్మర్ అనేది గుర్తింపు ఉంటుంది. ఐడి కార్డు, ఫార్మర్ ఐడి కార్డు, అందుకని అది కంపల్సరీగా మీరు చేసుకుంటే ఇబ్బంది లేకుండా. తర్వాత డ్రోన్స్ గురించి చెప్పారు. తర్వాత ఎరువులు కూడా మీకు సంబంధించిన దాదాపు మీకు మరి ఇబ్బంది లేకుండానే ఎరువులన్నీ కూడా తెప్పించడం జరిగి ఉన్నది. కాబట్టి అది కూడా ఇంకా ఏదన్నా ఉంటే అవి ఇప్పుడు ప్రస్తుతం నాకైతే తెలిసి మరి ఇప్పుడైతే అవసరం ఏమన్నా పోవచ్చేమో. ఆల్మోస్ట్ అందరికి క్లోజింగ్ వచ్చింది కాబట్టి
కాబట్టి అందుకే మీరు తెలియజేయండి. తర్వాత ఈ యాంత్రీకరణ కానీ ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది తెలియజేస్తాము. ఎరువులు అవశేషాలు కానీ పురుగుల అవశేషాలు కానీ ఉండవు కాబట్టి దాని మార్కెట్లో మనం ఎక్కువ ధర వచ్చేటట్టు ప్రమోట్ చేస్తాం మన గవర్నమెంట్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు మన 10 మంది రైతులు కూడా 50 రోజుల తర్వాత ఎటువంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వేయలేదు. కాబట్టి మనం ఇప్పుడు ఆల్మోస్ట్ క్రాప్ కూడా ఇంకొక 15-20 రోజుల్లో వస్తుంది. కటింగ్ అది 40 రోజుల తర్వాత వస్తుంది కాబట్టి గట్టిగా పట్టింది కదా 4 రోజులు. ఈ 4 రోజుల తర్వాత మనం ఏంటంటే హార్వెస్ట్ చేసి దీన్ని సపరేట్ శాంపిల్స్ మనం బెంగళూరు పంపిస్తాం. అంటే వాళ్ళు మన FPO ఉన్నారు గాంధీ ఫార్మ్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మార్టూర్లో, వాళ్ళు మనం టేకప్ చేస్తారు 3 డివిజన్లు. వాళ్ళు గుంటూరు పంపిస్తారు. గుంటూరు నుంచి టెస్టింగ్ వెళ్తారు బెంగళూరు అక్కడ వెళ్ళి దాంట్లో టెస్ట్ పాస్ అయితే మనకి ఎక్కువ రేట్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 10 మంది రైతులకి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒక 5,000, 5,500, 6,000 అమ్ముతుంది. మన 8,000 అమ్ముకుంటే వీళ్ళని చూసి ఇంకొక 10 మంది రేపు మళ్ళీ గ్రామంలో ఎక్కువగా సాగు చేసుకోవడానికి కానీ ఈ పద్ధతులు పాటించడానికి కానీ అవకాశం ఉంటుంది. అంతే కదా. కాబట్టి మనం ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ అగ్రికల్చర్ తోటి మనం రసాయనిక ఎరువుల అవశేషాలు కానీ ఈ పురుగుల అవశేషాలు కానీ లేని పంటలు పండించి మన ఆరోగ్యం మన ఆరోగ్యం అలానే ప్రజల ఆరోగ్యం కూడా కాపాడుకోవడానికి ఈ స్కీమ్ చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి సంబంధించి మనం ఈ క్లాసులు కూడా మనం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా ఎక్కువగా అంటే ఖరీఫ్లో రబీలో సీజన్ సంబంధం లేకుండా ఎన్ని గ్రామాల్లో ఈ పద్ధతిలో మనం సాగు చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం గ్రూప్ తయారు చేసి రాబోయే రోజుల్లో మన మండలంలోనే కనీసం ఒక 200 మంది రైతుల చేత ఈ ఇండియా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ మనం ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం తరఫున కూడా మనం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఇంకా ఈ పంటకు సంబంధించి ఈ పంట కూడా మనకి ఫిబ్రవరి 15 దాకా టైం ఉంది. మన ఇక్కడ రబీ సంబంధించి మన దగ్గర ఎక్కువగా తక్కువ కాలం బహుళ అమావాస్య కర్ణాటక పితామహుడు పురందరదాసుల వారి ఆరాధన ఉత్సవము సందర్భంగా అద్దంకి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహ వేణుగోపాలపురం భజన మండలిచే దుర్గాదేవి గానం సంకీర్తనలు చేశారు. కార్యక్రమంలో స్వర్ణ సుబ్బారావు, ఊటికూరి ఉమా అన్నపూర్ణ పాల్గొన్నారు. అలాగే పురందరదాసుల వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అన్నమాచార్య ఎదురు వెళ్ళి అయా నేను చూస్తుంటే సాక్షాత్తు ఆ పాండురంగుడు వస్తున్నట్లుగా ఉన్నది అంట అన్నమాచార్యులు. పురందరదాస్ అంటే మిమ్మల్ని చూస్తుంటే కలియుగ వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్లుగా ఉన్నది అని చెప్పేసి అని అనుకుంటారట. ఇద్దరు కలిసి కొన్ని పాటలు కూడా రాశారు. అందులో ఇది ఒకే రకమైన బాణీలో ఉంటాయి, పెద్ద తేడా ఉండదు. మనకిద్దరు ఇది పురందరదాస్ రాశారా ఇది అన్నమాచార్యులు రాశారా అని అనిపిస్తుంది. అందులో ఒక పాట నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోద్ధర శ్రీ వెంకటనాయక వేదోద్ధర శ్రీ వెంకటనాయక. ఇక్కడ దాకా ఇద్దరు కలిపే రాశారు. ఇక్కడ ఏమవుతుందంటే పురందరదాసం పురందర విఠలతే నమో నమో అని ఏనంటే అన్నమాచార్య వారు నాద ప్రియతే నమో నమో నారాయణ నమో నమో అని
ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.